మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో! హాయ్ ఫ్రెండ్స్. నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ గాంధీ. శివ సువర్ణ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చాణక్య నీతి నుండి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాం. నిజాయితీ ప్రాముఖ్యత గురించి చాణక్య గారు చెప్పిన మాటలను మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు మొదటిగా మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయమని మా మనవి. ఆచార్య చాణక్య ప్రకారం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో! చెట్టు కొట్టడానికి వెళ్ళేవాడు ముందుగా నరికేది నిటారుగా ఇంకా సాఫీగా ఉన్న చెట్లనే కదా! అసలు నిజాయితీ అంటే ఏంటి? నిజాయితీ అంటే మన మాటల్లో, పనుల్లో, ఆలోచనల్లో నిష్కపటంగా ఉండటం. ఇది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన గుణం. ఆచార్య చాణక్య చెప్తున్నట్లు కొన్నిసార్లు అత్యంత నిజాయితీ కూడా మనకు సమస్యలను కలిగిస్తుంది. సమాజంలో కొన్నిసార్లు అతి నిజాయితీ గల వ్యక్తులను ఇతరులు వంచన చేసేందుకు చాలా ఎక్కువగా ప్రయత్నిస్తారు. నేటి సమాజంలో నిజాయితీ గల వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారు ఎంతమందికైనా ప్రేరణ అవుతారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను కూడా మనం అర్థం చేసుకోవాలి. నిజాయితీని పాటించే క్రమంలో కొన్నిసార్లు ప్రణాళికాబద్ధంగా ఉండడం కూడా ముఖ్యమే. మన నిజాయితీని దుర్వినియోగం చేసే వారి నుండి రక్షించుకునే విధానాలను, ప్రణాళికలను మనం ముందుగానే కలిగి ఉండాలి. ఆచార్య చాణక్య మాటలు మనకు జీవితంలో నిజాయితీ ప్రాముఖ్యతను అర్థం చేసుకునే విధంగా ఉంటాయి. అదే సమయంలో మనం ఆ దుర్వినియోగం కాకుండా ఉండడానికి జాగ్రత్త కూడా పడాలి. ఈ మాటలు మనకు జీవితంలో సమతుల్యతను అందిస్తాయి. ఇది నిజం కాదంటారా? మీరే ఆలోచించండి. ఇలా మనం ఆచార్య చాణక్య నీతి నుండి విలువైన విషయాలను తెలుసుకుంటూ మన జీవితాల్లో అమలు చేద్దాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజంతా మీకు శుభం కలగాలని, ఇంకా మీరు చేపట్టే ప్రతి మంచి పనిలో విజయం సాధించాలని ఆ ఈశ్వరుని ప్రార్థిస్తూ నేను మీ గాంధీ. జై హింద్.